మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ నా ఫ్రెండ్ శ్రీదేవి జాస్తితో ఇవాళ లాంగ్ కాన్వర్సేషన్ మీరందరూ చాలా యూస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ చూడబోతున్నారు. మనం వినేది బేకరీ ఫుడ్స్ హెల్దీ కాదని అంటుంటారు, కానీ మీరు ఎప్పుడు హెల్దీ బేకరీ ఫుడ్స్ ఎలా తినాలో చూపిస్తూ వచ్చారు. మనకి బేకరీ అంటేనే జనాలకి దాంట్లో షుగర్ వేస్తారు, మైదా వేస్తారు, డాల్డా వేస్తారు, ఇంకా రకరకాల ఆయిల్స్ వెళ్తాయి. సో ప్రాసెస్డ్ ఫుడ్ ని అవాయిడ్ చేయమని చెప్పి ప్రాసెస్డ్ ఫుడ్ ని అవాయిడ్ చేయమని డే 1 నుంచి చెప్తున్నాను. ప్రాసెస్డ్ ఫుడ్ అన్నదే మనకి దీంట్లో మీరు ఊహించని కూడా ఊహించరు. దీంట్లో హోల్ వీట్ ఫ్లవర్ ఉంది, మైదా లేదు. ఓకే, ఆఫ్ కోర్స్ మనం దీంట్లో ఇంకా గుమ్మడికాయ కూడా ఉంది. కేక్ లో గుమ్మడికాయ, చాక్లెట్ ఉంది, రా చాక్లెట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ పీనట్ బటర్లు, హల్వా స్ప్రెడ్లు, ఇవన్నీ ఎంత మోతాదులో తినాలి? ఇవన్నీ ఏంటి? ఇది ఉందనుకోండి, సెసమి తహీని బటర్ అన్నాం, అంటే నువ్వులతో చేసింది. జస్ట్ ప్లెయిన్ నువ్వులు బటర్ లాగా గ్రైండ్ చేసాము. ఇది 1 టేబుల్ స్పూన్ తింటే మీకు నువ్వులుండ తిన్నంత బలం వస్తుంది. ఇంకా ఈ హమ్మస్ ని మనం కూరగాయలతో, పచ్చికూరలతో కూడా తినొచ్చు. కరెక్ట్. మ్యూసిలీ అంటే మనకి రోల్డ్ ఓట్స్ తోటి చేసింది. ఎస్, షల్ వి కమ్ బ్యాక్? ఎస్. బా, ఎంత టేస్టీగా ఉంది. ఇది ఎంత కలర్ఫుల్. అదా రాజ్గిరా అంటే మన తోటకూర గింజలతోటి సూప్ అన్నమాట. ఇంకా వెజిటబుల్స్. తోటకూర గింజలు ఎందుకు వాడతామంటే మనము దాంట్లో చాలా కాల్షియం ఉంటుంది, చాలా ప్రోటీన్ ఉంటుంది. నేను అందరినీ వెజిటేరియన్ అయిపోమంటలేదు, అయిపోతేనే బెస్ట్ అంటలేదు కూడాను. కానీ పాలు వద్దంటున్నాను. అలాగే మాంసాలు ఎలాగ మీకు అది ఆరోగ్యానికి మంచిది అవుతుంది? ప్రోటీన్ ఉంటే సరిపోతుందా? అది పుట్టిన రోజు నుంచి అది చచ్చిపోయే రోజు వరకు ఆ ఒక ప్లేస్లోనే ఉంటుంది. అదే కాకుండా డయాబెటీస్, గట్ హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్, చాలా మంచి లైఫ్ అని అనుకుంటున్న వాళ్ళకు కూడా వచ్చేస్తున్నారు, లంప్స్ వచ్చేస్తున్నారు. క్యాన్సర్స్ ప్రివెంట్ చేయాలంటే చాలా మంది స్ట్రెస్ ఈటింగ్ అంటారు. స్ట్రెస్ వస్తే ఏం తినాలి? స్ట్రెస్లో ఉన్నప్పుడు నువ్వు ఫుడ్ తినకూడదు. అంటే నువ్వు స్ట్రెస్లో ఉన్నావు అంటే నీ గట్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. సో వై డూ వీ హ్యావ్ దట్ అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్? వాట్ ఆర్ యువర్ క్విక్ టిప్స్ ఫర్ దిస్? అంత న్యాచురల్ విషయంలో మనకి ప్రాబ్లం ఉంది అంటే మీకు పీసీఓఎస్ పక్కకి వెళ్ళిపోతుంది, ఫర్టిలిటీ ఇష్యూస్, మెనోపాజల్ వాళ్ళకి 3-4 months మీరు నాగార్జున గారు, ఐ నో ఫర్ ష్యూర్ చాలా అడ్మైర్ చేస్తారు మీ ఫుడ్ ని, మీరు ద వే యూ హ్యావ్ బిల్ట్ హెల్త్ అండ్ వెల్నెస్. వాళ్ళకి వాల్యూ తెలుసు కాబట్టి. అండ్ ఆయన కూడా ఎలా ఉన్నారు ఇవాళ? కత్తిలాగా ఉన్నారు. కత్తిలాగా ఉన్నారు. సో ప్రెజెంట్ ఉండాలి, షుడ్ బి మైండ్ఫుల్. ఫుడ్ వచ్చిందంటే గ్రాటిట్యూడ్ ఉండాలి, రైట్? అన్నం పరబ్రహ్మం. నువ్వు ఫుడ్ అన్నదే గాడ్ అన్నప్పుడు నువ్వు ఎలాగా క్యాజువల్గా తింటావు? అంతే కదా. దాని మీద శ్రద్ధ పెట్టాలి. నువ్వేం తింటున్నావు, అది ఎక్కడ వచ్చింది, ఆ పండించిన వాళ్ళు ఎవరు, కృతజ్ఞతలు చెప్పుకొని ఆ భూమికి. అట్లాగే చేసిన వాళ్ళు కూడా, అవును, చేసిన వాళ్ళ ఎనర్జీస్, చేసిన వాళ్ళ బట్టే కదా మనం తింటున్నాము కదా. చిన్న జోక్ వేస్తాం, చెయ్యండి. శ్రీదేవితో పాటు భూదేవికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కరెక్ట్ కరెక్ట్. చేసిన వాళ్ళకి, పెంచిన వాళ్ళకి, ఎందులో పెరిగిన దానికి అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. బీయింగ్ మైండ్ఫుల్ గా ఉన్నారనుకోండి, మీరు అంత మైండ్ఫుల్ గా ఉన్నప్పుడు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి. నువ్వు మార్కెట్లోకి వెళ్ళి కొనేటప్పుడు అంత ఆలోచన పెట్టి చూసి నీకు అనారోగ్యకరమైన ఫుడ్ ఏమైనా తెస్తావా? తేవు కదా. ప్రాసెస్ నూడిల్స్ తేగలవా? దాంట్లో నీకు అర్థం కాని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే తేలేవు, అంత ఆలోచన పెడితే. సో ఆలోచన పెడితే నీకు తిన్నది కూడా కొంచెం కూడా ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది, ఒంటికి బాగా పడుతుంది, నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా మంచిగా తింటావు. అది మైండ్ఫుల్నెస్. 2 బాడీ కదలాలి, ఎక్సర్సైజ్. ఇట్ హ్యాస్ టు మూవ్. నువ్వు ఇల్లే తుడుచుకుంటావో, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తావో, వాకింగ్ చేసుకుంటావో, ప్రకృతిలో పిల్లలతో ఆడుకుంటావో, ఏదైనా చేసుకో, కానీ నీ ఒళ్ళు అయితే కదలాలి. సో ఎక్సర్సైజ్ అయితే ఉండాలి. 3వది నిద్ర. మనం అనుకుంటాము సూపర్ స్టార్స్ అనుకుంటాం, నేను కూడా అట్లనే అనుకున్నాను. ఒక 30s ఆ టైంలో 4 hours నిద్రపోతే నాకు చాలా అనుకుంటాను. నేను అనుకుందని యోగా చేస్తాను కదా, హెల్తీగా తింటాను కదా, నాకు తక్కువ నిద్ర ఉంటే సరిపోతుంది కావాలి అనుకున్నాను. కొంతవరకు నిజం అయ్యి ఉండొచ్చు. యోగులు, ఎస్పెషల్లీ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు తక్కువ నిద్రతోనే మంచిగానే ఉంటారు, కానీ మనం ఆ లెవెల్లో ఏమి లేము, అయినా కూడా పెద్ద గొప్పగా ఉందని. సో స్లీప్ స్టడీస్ చాలా చూపిస్తున్నాయి స్లీప్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది. చాలా. నీకు అది దాంట్లోనే రికవరీ ఉంటుంది.
దాంట్లోనే నువ్వు మళ్ళీ ఫ్రెష్ అయ్యి వస్తావు. సో నీకు స్లీప్ మంచిగా ఉండాలి. స్ట్రెస్, అసలు స్ట్రెస్సే ఫస్ట్ చెప్పుకోవాలేమో ఫుడ్ కన్నా ముందు. స్ట్రెస్ మేనేజ్మెంట్. మనము జీవితం థ్రోస్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అట్ యూ. రకరకాలు వస్తాయి, మంచి చెడులు అందరికీ జరుగుతుంటాయి, కానీ అది ఎలాగ తీసుకుంటావు అన్నది ముఖ్యం. రెండోది, నువ్వు ప్లాన్డ్గా చేసుకుంటే ఆ స్ట్రెస్ కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ నీ ఎక్స్పెక్టేషన్స్, పక్కన వాళ్ళు మనం ఇన్స్టాగ్రామ్లో చూసి ఇంకో దాంట్లో చూసి అలాగా మనం ఉండాలి అని చెప్పేసి ఇంకోటితో కంపేర్ చేసిన అట్లా కాకుండా నీవు ఎవరు, లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వెవరు, నీ రియాలిటీ ఏంటి, దాంట్లో నువ్వు ఎలాగ గ్రో అవ్వగలవు, దాంట్లో ఎలాగ బెస్ట్ ఉండగలవు. అదే హాలిస్టిక్ వెల్బీయింగ్ అంటే. హాలిస్టిక్ వెల్బీయింగ్. సో స్ట్రెస్, మూవ్మెంట్, స్లీప్, ఫుడ్, రిలేషన్షిప్స్. ఇందాక అనుకున్నాం కదా, రిలేషన్షిప్స్ విత్ ఫుడ్, రిలేషన్షిప్స్ విత్ ఈచ్ అదర్, విత్ యువర్ సెల్ఫ్, with the world around you. Connect with the nature, relationship with the nature. So ఇవన్నీ ఉండాలి వీటిలో. Then that is a holistic well-being. That's why I call myself a holistic nutritionist. Right. And nutrition with all of this combined. చాలా మంది స్ట్రెస్ ఈటింగ్ అంటారు. స్ట్రెస్ వస్తే ఏం తినాలి చెప్పనా? ఒక ఫార్ములా, ఈజీ. డోంట్ ఈట్ ఎనీథింగ్. డోంట్ ఈట్ ఎనీథింగ్. స్ట్రెస్లో ఉన్నప్పుడు నువ్వు ఫుడ్ తినకూడదు. అంటే నువ్వు స్ట్రెస్లో ఉన్నావు అంటే నీ గట్ ఇస్ అండర్ స్ట్రెస్. ఇంకా దానికి మైండ్ స్ట్రెస్, బాడీ మైండ్ ఉంది కదా, గట్ అండ్ మైండ్ యాక్సిస్, దట్ కనెక్షన్ ఉంది. నువ్వు స్ట్రెస్ అన్నావు అంటే ఈ రెండిటికి కనెక్ట్ ఉంది, రెండు అండర్ స్ట్రెస్. సో వెన్ ఇట్స్ అండర్ స్ట్రెస్, ఇట్స్ నాట్ గోయింగ్ టు ఫంక్షన్ వెల్. Just like how you can't function well, your internals also won't function. So you don't give it more work. Because తింటాం అంటే వర్కే కదా బాడీకి. Now it has to produce the digestive enzymes to process it and all of that. So don't eat. Stress లో ఉంటే don't eat. Take time to breathe. Mindful breaths. Take mindful breaths. ఇవన్నీ అనుకుంటాము. చిన్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, అబ్బా బ్రెత్లోనే అంత పవర్ ఉంటే ఫ్రీ కదా. అవును, అందరికీ పవర్ ఉండేదాన్ని. నాకు ఇప్పుడు అర్థమైంది, ఫ్రీగా ఉన్నాయి కూడా తీసుకోలేకపోతున్నాం, అంత బ్లైండ్ అయిపోయాం. తెలియక దాని నమ్మకం లేక. సో నిజంగానే అంత పవర్ ఉంది బ్రెత్ లో. అలాగా ఒక శ్వాస ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ 5-6 times తీసుకో. కొంచెం కామ్ అయిన తర్వాత యూ కెన్ ఈట్ సంథింగ్ ఆఫ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. A fruit is good enough. ఇంకోటి ఏంటంటే, స్ట్రెస్లో ఉన్నప్పుడు నీ బుర్ర ఎక్కడో ఉంది కదా, యూఆర్ అండర్ స్ట్రెస్. సో యూ నాట్ ఫాలోయింగ్, యూఆర్ నాట్ లుకింగ్ అట్ వాట్ యూర్ ఈటింగ్. సో దెన్ యువర్ బాడీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్. నీ బాడీ నేను కోఆపరేట్ చేయట్లేదు, దాంట్లో కావాల్సిన ఎంజైమ్స్ అది ప్రొడ్యూస్ చేయటం లేదు. కరెక్ట్. సో నువ్వు అది తిన్న మంచి అరటిపండు అయినా కూడా అది జీర్ణించుకోవడానికి కష్టపడిపోతుంది బాడీ. సో స్ట్రెస్ ఉన్నప్పుడు తినొద్దు, జబ్బు వచ్చినప్పుడు తినొద్దు. దట్స్ అనదర్ థింగ్. ఇది జబ్బు వచ్చినప్పుడు ఏం తినాలి? జ్వరం వస్తే మీకు మీ 2 ఫేవరెట్ ఫుడ్స్ చెప్తా. మంచిగా మైదాతో చేసిన మంచి బ్రెడ్, ఒక 2 slices బ్రెడ్, ఒక కప్పు పాలు. జ్వరం వచ్చినప్పుడు అదే పెడతారు, చిన్నప్పుడు అదే పెట్టేవారు. సో ఇప్పుడు 2 కూడా చూస్తే మీరు జ్వరం ఎక్కువ, మీకు జ్వరం వస్తుంది చూస్తే ఎవరైనా తీసుకుంటే కూడా నాకు జ్వరం వస్తుంది. యాక్చువల్లీ స్టార్ తెలుసు కదా నేను ఏం చేస్తాను. అంకణం పరమౌషధం. కరెక్ట్గా చెప్పారు. నిజంగా మీకు పిల్లలకి ఫుడ్ పెట్టకపోతే చాలా బాధ వేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు తెలుసా, నాకు వాంతులు వస్తాయి, పిల్లలకి విరోచనాలు వస్తాయి. అమ్మో వాంతులు అయిపోయినాయి, విరోచనాలు అయిపోయినాయి, మనం ఫుడ్ పెట్టకపోతే నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి మరి కాస్త పెడతాం, మరి కాస్త వాంతు చేసుకుంటారు. నాకు ఒకసారి మా అబ్బాయి చిన్నప్పుడు డాక్టర్ చెప్పాడు, వాడికి ఏదో పెట్టాను, ఏదో పెద్ద స్టీమ్డ్ వెజిటబుల్ మంచిది కదా అని కొంచెం ఎక్కువ తోసినట్టున్నాను. వాడికి వాంతులు రావటం మొదలుపెట్టినాయి. పాలిచ్చే రోజుల్లో కూడా. రాత్రి అయిపోయింది, మనం ఎక్కడైనా ఉన్నప్పుడు ఒక డాక్టర్ ఉంటారు కదా, పీడియాట్రిషియన్, ఫోన్ చేశాను. రాత్రి అయిపోయింది, కానీ నాకు తప్పలేదు, వాంతులు ఆగట్లేదు, వాడికి ఏం చేయాలి? 6 గంటల సేపు ఏమి ఇవ్వద్దు చెప్పాడు. వాటర్ ఇవ్వద్దు, పాలు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు అన్నాడు. నర్సింగ్ అప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రతి గంట తాగుతారు పిల్లలు, అలాంటిది 6 గంటల సేపు వద్దంటున్నావు ఎలాగా అనుకున్నా. తప్పక మాట వినాలి కదా, మరి నాకు ఇంకా వేరే సొల్యూషన్ లేదు. మ్యాజిక్ ఆగింది. 6 గంటల సేపు ఎలా పడ్డానో నాకు తెలీదు, కానీ సేమ్ సొల్యూషన్ ఎంత మందికి తర్వాత నేను వాడి మీద ప్రయత్నం అయ్యింది, ఎంతోమంది చెప్పాను. ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే చెప్తారు. ఆయన కూడా డాక్టరే చెప్పింది, కానీ అంటే నా ద్వారానే కాకుండా డాక్టర్. నువ్వు 6 hours, ఇట్స్ అ మ్యాజికల్ నంబర్ ఆఫ్ అవర్స్ అనమాట.
ఏమి తినొద్దు, ఏమి తాగొద్దు, నీకు వాంతులు విరోచనాలు అన్నీ తగ్గుతాయి. ఒక్క పూటలో నువ్వు డీహైడ్రేట్ అయిపోయి అదే కానీ నువ్వు ఆల్రెడీ తాగేసి ఉండి దాని మీద వాంతులు వస్తే అవన్నీ వేరే స్టోరీ. అదే కదా. నువ్వు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అట్లాగైతే అది వేరే స్టోరీ. సో యాక్చువల్లీ చాలా ఇదంతా ఎంత మనం న్యాచురల్గా సహజంగా జీవించాలో తెలుసుకుంటున్నాము. వెయిట్ గెయిన్కి కూడా బహుశా ఇదే కారణమేమో, అంటే ఇలా చేయకపోవడం వల్ల. బికాస్ అందరూ ఇవాళ ఎవ్రీబడి, నాకు ఇందాక మీ స్టాఫ్లో ఒక అమ్మాయి కలిసింది, తనతో ఏదో మాట్లాడుతుంటే తనంతే అనమాట, వచ్చిన కొత్తలో తనకి 15 కిలోలు ఎక్కువ వెయిట్ ఉంది. తన అంటే 3 నెలలలో 15 కిలోలు తగ్గిపోయిందిట. పైకి కిందకి మెట్లెక్కి ఆయాసం వచ్చేట తనకు. అప్పుడు మిమ్మల్ని చూసి అనుకుందిట, ఓ ఎలాగా అని. అండ్ ఐ ఆల్సో నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ చాలామంది ఫిల్మ్ స్టార్స్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు ఫర్ యువర్, మీరు ఎలాగా సన్నగా ఉన్నారు. మీ వయసు చెప్పారంటే అందరు మోసపోతారు, కాబట్టి చెప్పట్లేదు. చెప్పాలి, 10 ఏళ్ళు ఎక్కువేసి చెప్పాలి, ఇన్స్పైర్ అవుతారు. ఎక్కువేసి చెప్పకపోయినా నిజం వేసి చెప్పుకోవాలి. నేను సన్నగా ఏం లేదు స్వప్న, నేను కరెక్ట్గా ఉన్నారు. మీరు కరెక్ట్గా ఉన్నారంటే అందరూ ఏమనుకోవాలో నేను ఆలోచిస్తున్నాం. బట్ యాక్చువల్లీ అంటే ద రీజన్ ఐ బ్రాట్ దిస్ అప్ ఇస్ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ చాలా పెద్ద ఇష్యూస్ అయిపోయాయి ఈ మధ్య. ఎందుకంటే దానివల్లే కొంచెం రకరకాల కొత్త రొటీన్స్లోకి వెళ్ళిపోతున్నారు. అవును. బట్ మీరు ఎప్పుడు చెప్పేది శుభ్రంగా హోల్ ఫుడ్స్ తిని, కావాల్సినంత తిని, సరిగ్గా తింటే ఆ వెయిట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది బాడీలోని. కరెక్ట్. ఏంటో తెలుసా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం? క్విక్ సొల్యూషన్స్. తగ్గిపోవాలి, వెయిట్ తగ్గిపోవాలి, నాకు 2 నెలలే ఉంది టైం. ఈ నెలలో నేను 4 కేజీలు తగ్గిపోవాలి, ఇంకో నెలలో ఇంకో 4 కేజీలు తగ్గిపోవాలి, నేను అలాగైపోవాలి. క్విక్ సొల్యూషన్స్ పనికిరావు. అందుకే రాంగ్ డైట్స్ మీద వెళ్తారు. అది ఈ కీటో డైట్ అని, ఇంకో డైట్ అని రకరకాల వాటి మీదకి వెళ్ళిపోతారు. ఫర్ షార్ట్ టైం ఏదో కొంచెం నీకు హెల్ప్ అవడానికి ఏదో వారం 2 రోజులు క్లెన్స్ చేసుకోవడం, డీటాక్స్ చేసుకోవడం అంటే ఓకే. క్విక్ సొల్యూషన్ కావాలి అందరికీ. నెల రోజుల్లో తగ్గిపోవాలి, 2 నెలల్లో తగ్గిపోవాలి. నేను రోజుకి ఒక పూటే తింటాను భోజనం. ఓకే, నీకు క్యాలరీస్ లెస్ అయితే న్యాచురల్లీ కొంచెం తగ్గుతావు, కానీ ఎన్ని రోజులు అవుతావు అట్లాగా? నీకు న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయా దాంతో? నీకు తెలుసా ఎలాగ తినాలి? 1 మీల్ ఏ డే తప్పంటల్లా, కానీ నీకు తెలుసా ఎలాగ తినాలి? అదే నీ లైఫ్ స్టైల్కి అనుకూలంగా ఉంటుందా? రెండోది, నీకు ఆ వెయిట్ లాస్ అన్నది సస్టైనబుల్గా ఉండాలి. అంటే 2 నెలల్లో మళ్ళీ తింటే వచ్చేస్తుంది. మళ్ళీ తినకుండా ఉంటామా మరి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లూజింగ్ వెయిట్? యూ వాంట్ టు బీ హెల్తీ అండ్ హ్యాపీ. ఇఫ్ యూ నాట్ హ్యాపీ బికాస్ సంబడీ ఈజ్ ఈటింగ్ అండ్ యూర్ నాట్ ఈటింగ్ అండ్ వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంది, నాకు ఎనర్జీ లేదు, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇస్ దట్? నువ్వు సన్నగుంటే మాత్రం ఇంకెందుకు? సో మనం ఏం చేయాలంటే ఇంత టైం అని తీసుకోవాలి. ఒక 6 నెలలు ఇచ్చుకో, సంవత్సరం ఇచ్చుకుంటే ఇంకా మంచిది. అది నీ లైఫ్లోకి నీ బెనిఫిట్స్ నీకే ఉండిపోతాయి. పోతుంది అని కూడా భయం ఉండదు, ఫియర్ ఉండదు. లేకపోతే నాకు వెయిట్ వచ్చేస్తుందేమో మళ్ళీ అని ఫియర్ అక్కడ ఉంది, నాకు తినాలనేది తినకూడదు. సో అంత పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు. రైట్. కొన్ని చిట్కాలు. ఒకటి, ఇనఫ్ టైం ఇవ్వండి. నెక్స్ట్ బర్త్డేకి అనుకోండి, ఈ బర్త్డేకి చెప్పుకోండి, నెక్స్ట్ బర్త్డేకి అనుకోండి. అప్పుడు తినేటప్పుడు మీరు ఏం తింటున్నాను అని క్వశ్చన్ చేయండి. అది సంపూర్ణ ఆహారం కాకపోతే, నా బాడీ ఒక టెంపుల్, నేనే అది దేవుడు, ఆ దేవుడు ఈ టెంపుల్లో ఉండటానికి కరెక్ట్ కాదు, అందుకని నేను సంపూర్ణ ఆహారం తిన్నాను. సంపూర్ణ ఆహారం అంటే నేచర్ నుంచి వచ్చింది. రైట్. ఎక్కువ దాన్ని తీసేసి యాడ్ చేసి కెమికల్స్ యాడ్ చేసి అట్లా కాకుండా, ప్రాసెస్ చేయకుండా లిమిటెడ్ మినిమల్ ప్రాసెసింగ్, అంటే స్ప్రౌటింగ్, సోకింగ్, గ్రైండింగ్, అలాంటివి ఓకే. అలాంటివి తింటూ ఎంత కావాలి అంటే అంత తింటూ, కడుపు నిండా తినాలి అంటే, సరే ఇది బ్రౌన్ రైస్ కదా, మిల్లెట్స్ కదా, సంపూర్ణ ఆహారం కదా, నేను ఇంత తింటాను అంటే లాభం లేదు. తర్వాత ఇంత పప్పు వేసుకుంటాను అందులో అంటే మీకు అది సరిపోదు. సో సంపూర్ణ ఆహారంలో ఈ స్టెప్స్ అన్నమాట. ఎక్కువ భాగం కూరగాయలు, నెక్స్ట్ భాగం మనం అనుకున్నాం కదా రాజ్మాలు, చెన్నాలు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అట్లాంటివి, తర్వాత పళ్ళు, తర్వాత ధాన్యాలు, తర్వాత పిడికెడు గింజలు. అంటే ఏంటి, మన సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇట్లాంటివన్నీ రోజుకి వెళ్ళేలాగా చూసుకొని అలాగ తినాలి. అది క్రియేటివ్గా టేస్టీగా తినాలంటే మాలాంటి వాళ్ళ దగ్గర వచ్చి నేర్చుకోండి. మన దగ్గర యూట్యూబ్ ఛానల్లో ప్రతి వారం ఒక్కొక్క రెసిపీ పెడతాం, ఎంతో మంది బెనిఫిట్ అవుతున్నామని మాకు ఓకే వస్తూ ఉంటాయి. అది రెండోది, ఇలాంటి చోట వచ్చి టేస్ట్ చేయండి, నేర్చుకోండి. మనకి రోజుకి 1 గంట
మన ఫుడ్ కోసము మనం షాపింగ్ చేసుకోవటము, అది నానపెట్టుకోవటము, మొలకలు పిలిపించుకోవటము, గ్రైండింగ్ చేసుకుని పులో పెట్టడము, తర్వాత వంట చేసుకోవటము, రోజుకి 1 గంట అది కంపల్సరీ మనము మన మీద కేటాయించుకోవాలి. అది మగ ఆడ అందరికీ మన పిల్లలకు కూడా నేర్పాలి. కరెక్ట్. ఓకే, పిల్లలకు నేర్పాలంటే గుర్తొచ్చింది, మనం తిన్నదే కాదు, మనం ఇందాక చెప్పినట్లు ఇంకోటి ఉంది, ఎలిమినేషన్ అన్నది. ఇప్పుడు మనము తిన్నదే కాకుండా తిన్నది మనకు ఒంటిలో అన్నీ అయిపోయిన తర్వాత ఎలిమినేట్ అవ్వాలి కదా. సో టాయిలెట్ గురించి, మనం ఎలిమినేషన్ గురించి, బాత్రూమ్ పొద్దున్న బౌల్ మూమెంట్స్ గురించి బౌల్ మూమెంట్ గురించి మాట్లాడటం అనేది ఒక ట్యాబు. కానీ అది కానే కాదు, మన పిల్లలతో కూడా మాట్లాడాలి. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే దాని స్టూల్ కన్సిస్టెన్సీ గురించి అయితే అది వాళ్ళు తిన్న దానికి కనెక్ట్ పెట్టి మనం చెప్పాలి. అలాగే మనం కూడా గమనించుకోవాలి. అదే ప్రతిసారి ప్రతిరోజు వెళ్ళిపోవాలి. అప్పుడే యు ఆర్ న్యాచురలీ డీటాక్సిఫైయింగ్ ఎవ్రీడే. దట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్. అది సో అది చేసుకోవాలి. దెన్ మూడోది, ప్రతి భోజనంలోనూ కూడా ఇన్నేసి కూరగాయలు తినేసేయండి. ఒకప్పుడు కూరగాయలు పచ్చి అవ్వండి, ఆవిరికి పెట్టినవి అవ్వండి, తినాల్సిందే. ఏంటి మీరు కూర పప్పుచారులో ఇన్ని కూరలు ఉన్నాయి అంటే అది వేరు ఇది వేరు, ఇది కూడా తినాలి. తర్వాత భోజనం చేసిన తర్వాత కొంచెం నడవాలి. నీళ్ళు తాగచ్చా? కొంచెం ఎక్కువ తాగకూడదు. ఎక్కువ తాగకూడదు తినేటప్పుడు. నేను పెట్టేసా. ఒక అరగంట ముందు అరగంట తర్వాత తాగొచ్చు. ఇదిగో అలాగే ఎక్కువ కారం ఉందని చెప్పేసి అలాంటి దానివల్ల, అందుకే ఎక్కువ విపరీతమైన మసాలాలు కారాలు కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ తిన్నాం అనుకోండి, అందులో దాంట్లోంచే హైడ్రేషన్ వస్తుంది. తెలుసా, మీరు ఇలా మంచినీళ్ళు తాగిన వల్ల కొందరు అంటారు చాలా మంచినీళ్ళు తాగుతాను అయినా సరే నా స్కిన్ డ్రై ఇట్లాగా అనేసి. దాంట్లో ఉన్నది చాలా తక్కువ పర్సెంట్ మనకి హైడ్రేషన్ కింద పనికొస్తుంది, మనకి కూరగాయల్లో రావాలి. సో మీరు ఈ సంవత్సరంలో అలా తింటము, ఎలిమినేషన్ గురించి, మూవ్మెంట్ గురించి, నిద్ర మీద ఫోకస్ చేయండి. రోజుకి అట్లీస్ట్ 10,000 స్టెప్స్ ఉండాలి. అంటే 5 కిలోమీటర్లు నడిచినంత పని పెట్టుకోవాలి. ఒక 30 ఏళ్ళు దాటినాయి, 40 ఏళ్ళు దాటినాయి అంటే కొంచెం బరువు పనులు కూడా చేస్తే పని మంచిది. మీరు పొలంలోకి వెళ్ళి చేసుకుంటారో, జిమ్లోకి వెళ్ళి చేసుకుంటారో, మీ బాడీనే యూజ్ చేసుకుంటారో, మొత్తం మీద వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి కూడా చేసుకోవాలి. సో ఈ 5 స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ, స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటాము? బ్రీదింగ్, డీప్ బ్రీదింగ్, ప్రాణాయామ, సుఖ ప్రాణాయామ అవ్వచ్చు, అనిలోమ్ విలోమ్ అవ్వచ్చు, కపాలభాతి, భాస్త్రిక, భ్రామరి అన్నీ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ కుదరలేదు అంటే నా పర్సనల్గా అయితే బెడ్ టైం రొటీనే కుదిరింది ప్రాణాయామకి, మెడిటేషన్కి. సో అప్పుడు మనం భాస్త్రికను కపాలభాతి చేసుకుంటే మనకి ఎక్కువ కూర్చుంటాం. అందుకని ఊరికే సుఖ ప్రాణాయామ చేసుకుని ఒక పావు గంట అలా చేసుకుని పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. సో ఫోకస్ ఆన్ నిద్ర, స్ట్రెస్ మేనేజ్మెంట్, movement, what you're eating, what you're eliminating, and what you're including in your relationships, and what you're saying that I don't need this. Super. I love that.